దేవుడు సమస్త క్రియలు చేయగలడనియో ఆయన ఉద్దేశించింది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటేనే. కనుక మనకు కలిగే ఈ రోగాలు, బాధలు, వేదనలు, అవమానాలు దేవుని మహిమ కొరకు కలగవచ్చు. ఇదిగో నేను మీ మధ్య అద్భుతాలు చేస్తా, ప్రభువు బాగు చేసి సమర్థుడు. ఇంకెవరైనా అలాంటి బలహీన పరిస్థితిలో ఉంటే, రోగాల చేత బాధపడుతుంటే, యేసు ప్రభు వారు తన శిష్యుల్ని ఏర్పాటు చేసుకునే ఉద్దేశం యోహాను 15:16 అన్నాడు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిల్చుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. కనుక 3 రకాలైన సంగతులు ఇక్కడ రాసినాడు. మొదటిది ఏంటంటే ఫలించుట, అధికముగా ఫలించుట, బహుగా ఫలించుట, ఫ్రూట్ఫుల్, మోర్ ఫ్రూట్ఫుల్, మచ్ ఫ్రూట్ఫుల్. ఫలించుట, అధికముగా ఫలించుట, బహుగా ఫలించుట. మనం ఫలించడం మాత్రమే సరిపోదు, అధికంగా ఫలించడం మాత్రమే సరిపోదు, బహుగా ఫలించాలని కోరబడతాం. బహుగా ఫలిస్తే తండ్రికి మహిమ. 1 కొరింథీ 10:31 ప్రకారం మనం ఏం చేసినా, భోజనము పానం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయి. డూ ఆల్ థింగ్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకు లేకుండా ఏ పని చేయకపోవడం మంచిది. దేవునికి మహిమ తీసుకొని వచ్చేవి చాలా సంగతులు వాక్యాలు మనం చూస్తాం. మొదటిది యోహాను సువార్త 11వ అధ్యాయం, జాన్ చాప్టర్ 11 verse 4. యోహాను 11:4. జాన్ చాప్టర్ 11 verse 4. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది. మొదటిది సిక్నెస్ ఈజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. రోగం, బలహీనత దేవుని మహిమ కొరకు. అంటే అన్ని రోగాలు కాదు, కొన్ని మనం కొని తెచ్చుకుంటాం. హైజీనిక్గా లేకపోవడం, అంటువ్యాధులుగా ఉండడం, దాని గురించి శ్రద్ధ లేకపోవడం, కొని తెచ్చుకుంటాం. మన భారతదేశపు జాతిపిత మహాత్మా గాంధీ లాగా అన్నారు, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్. భక్తి తర్వాత 2వ స్థానం పరిశుభ్రత. శుభ్రంగా ఉండాలా, అతి శుభ్రంగా ఉండకూడదు. క్లీన్గా ఉండాలా, ఆల్ట్రా క్లీన్గా ఉండకూడదు. నీట్గా ఉండాలా, ఆల్ట్రా నీట్గా ఉండకూడదు. జాగ్రత్తగా ఉండమంటే అతి జాగ్రత్తగా ఉన్నారు, కొంతమంది అజాగ్రత్తగా ఉన్నారు. రెండూ తప్పే. అజాగ్రత్త తప్పు, అతి జాగ్రత్త తప్పు. జాగ్రత్త పాట కూడా ఉంది, జాగ్రత్త భక్తులారని ఉంది కాదు, అతి జాగ్రత్త భక్తులారని లేదు. యేసుప్రభు వాక్యం చెప్పేటప్పుడు కూడా జాగ్రత్త 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 అనే చెప్పినాడు, కానీ అతి జాగ్రత్తగా ఉండండి అని చెప్పలే. మనకున్న నైజం ఏంటంటే ఎక్స్ట్రీమ్స్కి పోతాం. ఏదైనా ఆ వైపు ఎక్స్ట్రీమ్ కన్నా పోతాం, ఈ వైపు ఎక్స్ట్రీమ్ కన్నా ఉంది. బ్యాలెన్స్డ్ గుండము. ఒక ఆయన బైబిల్ పండితుడు అన్నాడు, బ్లెస్డ్ ఈజ్ హీ దట్ హ్యాజ్ అ బ్యాలెన్స్డ్ లైఫ్. సమతుల్యం కలిగిన జీవితం కలిసి ఉండట చాలా ధన్యకరమైంది. లాజరుకు జబ్బు చేసింది, అది మరణాంతకమైంది. ఆ దినాల్లో అంత మెడికల్ ఫెసిలిటీస్ లేవు కదా. యేసుప్రభు వారికి వర్తమానం పంపించినారు, ఎందుకంటే ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చేవాడు పరిచయం. లాజరుకు అంత విశ్వాసం లేదు, కానీ వాళ్ళ సహోదరులకి విశ్వాసం ఉంది. బైబిల్లో రాయబడింది, యేసుప్రభు ఈ వార్త తెలిసిన తర్వాత ఇంకా అక్కడ కొంత ఆలస్యం చేసినాడు. వచ్చేటప్పటికి లాజరు చనిపోయాడు, పాతి పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో మనమైతే వెళ్ళాలంటే ఆ ఇంటికి వెళ్ళలేము. ప్రభు అక్కడికి వెళ్ళాడు. ఎవరో మార్తమ్మకు చెప్పినారు, యేసుప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడండి. అంత అయిపోయిన తర్వాత ఇంకేంటంటే పిలుపు.
అని బహుశా మనమైతే అనుకుంటాం. అంత ఏమైపోయింది, మా తమ్మని తీసుకెళ్ళి పాత పెట్టేసి వచ్చాం కదా, అన్ని కార్యక్రమాలు కూడా అయిపోయినాయి. ఇంకెప్పుడు పిలిచి లాభం ఉంది? ఎవడన్నా పక్కన మనలాంటి వాళ్ళు చెప్తున్నారేమో, ఏం లేదు సిస్టర్, జ్ఞాపకార్థ కొడుకు వచ్చినాడు యేసుప్రభు అని. సరే అదైనా జరిపిస్తామని ఏమో ఆమె వచ్చింది, బోధకుడు నిన్ను పిలుచున్నాడు. ప్రభు ఎక్కడ పెట్టారు? లాజర్ని అన్నాడు. వాళ్ళ దగ్గరని వాళ్ళు చూపించినారు. ప్రభు అక్కడికి వెళ్ళాడు, లాజర్ని లేపినాడు, లాజర్ లేచినాడు. బైబిల్ చరిత్ర అంతట్లో 4 రోజులు సమాధిలో ఉండి బయటికి లేచినాడు ఒక్కడే. వాట్ వాజ్ ఇంపాసిబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ హ్యూమన్ పర్స్పెక్టివ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మానవ వైఖరికి ఏది అసాధ్యమో దేవుడికి అది సాధ్యం. కనుక దేవుడు కొన్ని అలాంటి అద్భుతాలు జరిపిస్తాడు. మనం ఏమనుకుంటామంటే అంత బాగుంటే బాగుంటుంది అని అనుకుంటాం. గాడ్ వాంట్స్ టు డూ సమ్ యునీక్ మిరకల్స్. నీ జీవితంలో తప్ప ఇంకెవ్వరి జీవితంలో జరగను చేయాలనుకుంటాడు. మనం ఏమనుకుంటామంటే అందరి జీవితంలో జరిగేవి చేస్తే చాలే ప్రభు, మళ్ళీ కొత్తది ఎందుకు కానీ అని అనుకుంటాం. ప్రభు అలా కాదు, ప్రతి వ్యక్తి విషయమై పట్టింపు కలిగి ఉన్నాడు. కనుక లాజరు జీవితంలో జరిగిన అద్భుతం ఇంకా ప్రపంచ చరిత్రలో ఎవ్వరికీ జరగలేదు. అన్యాచురల్ మిరకల్, యునీక్ మిరకల్. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ మిరకల్స్. ఎరుక 34:10-11 భగత్ సింగ్ గారు ఎప్పుడు ప్రార్థన చేసేవాడు, అద్భుతములు చేయదేవా, గాడ్ ఆఫ్ మిరకల్స్. ఆయనకి ప్రభు ఇచ్చిన వాగ్దానం కూడా అది, బిహోల్డ్ ఐ విల్ డూ మిరకల్స్. ఇదిగో నేను మీ మధ్య అద్భుతాలు చేస్తా. అంటే భౌతికమైన అద్భుతాలు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైనవి కూడా దేవుడు చేయాలని కోరుతున్నాడు. కనుక సిక్నెస్, రోగం చాలా ప్రాణాంతకమైంది, తీవ్రమైంది. డబ్బులు ఉండేవాళ్ళు పోరాడవచ్చు, ఆయుష్ పెంచుకోవచ్చు, కానీ ప్రాణం తీయడం ఆపుకోలేరు. ప్రభువు బాగు చేసే సమర్థుడు. ఇంకెవరైనా అలాంటి బలహీన పరిస్థితిలో ఉంటే, రోగాల చేత బాధపడుతుంటే, బైబిల్లో రాయబడింది ఇది దేవుని మహిమ కొరకు వచ్చింది. ఇదేం మహిమ బ్రదర్? చూసిన వాళ్ళంతా ఏమనుకోరు? చూసిన వాళ్ళంతా అలాగే అనుకుంటారు. ఏమనుకుంటారంటే, ఏమో తప్పు చేసినారు, పొరపాటు చేసినారు, పాపం చేసినారు, రాంది వాళ్ళకే వచ్చింది. కానీ దేవుడు అలాగ అనుకోడు. లాజర్ని గురించి కూడా చాలామంది అలాగే అనుకోవచ్చు. 2వ రాజుల 5వ అధ్యాయంలో నయమాను కుష్ఠరోగి ఉన్నాడు, సిరియా దేశపు సైన్యాధిపతి, పరాక్రమం గలవాడు. ఆయన ఇంట్లోకి చిన్న అమ్మాయి పనిచేస్తుంది. తీసుకొని వచ్చినారు ఆ అమ్మాయిని ఇజ్రాయెల్ దేశంలో నుండి. ఆయన కుష్ఠరోగం ముందని అమ్మాయికి తెలిసింది. ఓ దినాన అమ్మాయి, పని అమ్మాయి ఆయనతో మాట్లాడలేదేమో, యజమానురాలతో మాట్లాడింది. ఏంటమ్మా, అయ్యగారికి బాగాలేదు కదా, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు, అక్కడ పంపిస్తే బాగవుతుంది. రోగికి ఎలాగుంటుందంటే ఏమైనా పర్వాలేదు బాగైతే చాలు అనే టెండెన్సీలోకి 0 లెవెల్కి వచ్చిపోతారనమాట. ఏ దేవుడు అయితేనేముంది, ఏ మొక్కలు అయితేనేముంది, ఏ ప్రార్థన అయితేనేముంది, ఎవరు బాగు చేస్తేనేముంది, బాగా కావడం చాలు అని అనుకున్నారు. వారు ఆ ప్రవక్త దగ్గరికి పంపించినారు. మనకు తెలుసు, ఆ ప్రవక్త దగ్గరికి ఉత్తరం రాసి రాజు పంపిస్తే, ఆ రాజు వచ్చి యూతుల రాజుకి ఇచ్చినాడు. ఎందుకంటే ప్రోటోకాల్ అది. రాజుకి ఇవ్వాలి, వేరే ప్రవక్తకి తీసుకుని వెళ్ళి ఇవ్వటానికి లేదు. ఆ రాజు బట్టలు దించుకొని, ఏంటి నేనేమన్నా దేవుడా ఏంటి నా దగ్గరకు వచ్చినారు అని బాధపడుతున్నాడు. ఈ సంగతి ప్రవక్త అయిన ఎలీషాకు వినిపించి, ఆయన ఇక్కడ రమ్మని చెప్పండి అని అన్నాడు. ఇశ్రాయేలీల్లో దేవుడు ఉన్నాడు, దేర్ ఈజ్ అ గాడ్ ఇన్ ఇజ్రాయెల్. రుజువు చేసేవాళ్ళు దేవుడికి కావాలి. రోగముల్లో గెహజీ చుట్టుపక్కల అందరూ ఉన్నారు. నయమాన్ వచ్చినాడు. ఎలీషా ఎవరితో చెప్పి పంపించినాడు, వెళ్ళి యోర్దాను నదిలో స్నానం చేయమని ఒక 7 సార్లు మునిగి తెలవను. ఎవరో వచ్చి చెప్పినారు, అరే నేను ఆయన నా దగ్గరకు వచ్చి నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాడు, నాకు బాగా అవుతుందని నేను వస్తే బయటకు కూడా రాకుండా యోర్దాను నదిలో మునగమంటున్నాడు ఏంటి?
అసలు అబామా పర్ఫామా నదులు చాలా గొప్పవి కదా, అక్కడ వదిలేసి ఇక్కడ దాకా రావడం ఎందుకు అని విసురుగా వెళ్ళిపోయాడు. మంచి పిల్లోడు ఉన్నాడు దాసుడు. ఆయన కాదండి, ఏదైనా ఆయన గొప్ప పని చెప్పింటే డబ్బులు ఖర్చు పెట్టండి అని అంటే, బలమైన పని చెప్పింటే చేసింటారు కదా, వెళ్ళి నీళ్ళలో మునుగడం ఏం కష్టము, మునిగేస్తాం. వెళ్ళారు, మునిగారు, పసిపిల్లవాడి దేహమైంది. ఒక చిన్న అమ్మాయి దేవుని మహిమ కొరకు ఎలా బలమైన కార్యం చేసింది చూడండి. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని రుజువు చేసి. కనుక మనకు కలిగే ఈ రోగాలు, బాధలు, వేదనలు, అవమానాలు దేవుని మహిమ కొరకు కలగవచ్చు. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, సరే మా రోగాలన్నీ మీరు తీసుకోండి అని. ఎవరి రోగాలు ఎవరికి రావు, అంటువ్యాధులు తప్ప. యెషయా 53లో చెప్పబడింది, అతడు మన రోగములను భరించి. ఆయన భరించేసినాడు అప్పుడే, అరికాలం మొదలుకొని నండిత దాకున్నది. ఇక మనం భరించాల్సింది ఏం లేదు. అయితే ప్రభు మహిమ కొరకు మన భౌతికమైన రోగం కావచ్చు, ఆత్మీయమైన రోగం అంటే పాపపు రోగం తప్పించబడి విడిపించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. రెండవది, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 5:16. వచనం 5:16, మాథ్యూ 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించడం. రెండో, దేవునికి మహిమ తీసుకుని వచ్చే పని ఏంటంటే మన వెలుగు ఇతరులకు ప్రకాశించాలి. మనకే వెలుగు లేకపోతే ఏం ప్రకాశిస్తాం? మనమే చీకట్లో ఉంటే వేరే వారికి ఏం వెలుగు తీసుకొని వస్తాం? మన దీపాలే వెలగకుండా ఆరిపోయే పరిస్థితిలో ఉంటే వేరే వారికి ఎలాగ వెలుగు వస్తుంది? మనం వెలగాల, ఇతరులు వెలిగిస్తూ ఉండాలి. దీపం అలాగే అది వెలుగుతుంటుంది, వేరే దీపాలని వెలిగిస్తూ ఉంటుంది. మనం ఆరిపోతే వేరే వారిని వెలిగించలేము. మనం చాలాసార్లు అలాగే అనుకుంటాం, మనం వెలకపోయినా పర్లేదు, వేరే వాళ్ళు వెలుగుతారులే అని. మనకు వెలుగు లేకపోతే వేరే వాళ్ళు మన సత్క్రియలు యేసు ప్రభుని చూడలేరు కదా, అప్పుడు దేవునికి మహిమ రావు. అందుకే యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో శిష్యులకి ఈ విషయం జ్ఞాపకం చేసినాడు. లెట్ యువర్ లైట్ షైన్, మీ వెలుగు ప్రకాశింపనీయండి. కనుక మన సత్క్రియలు, మనం యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుట, ఆయన కొరకు జీవించడం అనే వెలుగు ప్రకాశించాలి. అది ప్రభు చేసే పని. మనం చేసే పని మనకు అప్పగించబడిన సత్క్రియలు ఎంత ఆసక్తి గల ప్రజలనుగా చేయటానికి ఆయన పిలుచుకున్నాడు. కనుక రెండవది షైనింగ్, ప్రకాశించటం. ఏది బూడిద లేదు, ఏది ట్రాన్స్పరెంట్గా ఉంటుందో అది బాగా ప్రకాశిస్తుంది. ఏది ఒపేక్ ఉంటుందో అంటే ప్రకాశించలేని మందంగా ఉండేది వెలుతురు బయటికి ప్రకాశించలేదు. మూడవది చూస్తామా? యోహాను సువార్త 13వ అధ్యాయం, జాన్ చాప్టర్ 13:31. యోహాను 13:31. మీరు వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. ఈ వచనాల్లో 31-32లో మహిమ అనే మాట మరలా కనిపిస్తూ ఉంది. ఇది యేసుప్రభు యొక్క శిలువను, శ్రమలను జ్ఞాపకం చేస్తుంది. గ్లోరీ త్రూ ద సఫరింగ్, శ్రమల ద్వారా మహిమ. అసలు శ్రమలంటేనే కష్టం కదా, శ్రమల ద్వారా మహిమ ఏంటి అని అనుకుంటుంటాం. యోబు గ్రంథం అంతా శ్రమలే. మీరు ఎప్పుడైనా ఊహిస్తారా ఒక మనిషి శ్రమలు 42 అధ్యాయాలు రాయొచ్చని?
లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషి యొక్క శ్రమలను గురించి బయటికి తెలియటానికి 42 అధ్యాయాలు రాయడం అని అనుకుంటారా? మామూలు మనం ఏమనుకుంటామంటే ఒక అధ్యాయమో ఒక వచనంలో రాసేస్తే శ్రమలన్నీ అయిపోతాయని అనుకుంటాం. కానీ శ్రమలను గురించి హోలీ స్పిరిట్ ఈజ్ స్పెషలిస్ట్ ఇన్ డీలింగ్ విత్ ద లెసన్ కాల్డ్ సఫరింగ్, స్కూల్ కాల్డ్ సఫరింగ్. శ్రమలనే పాఠాన్ని బాగా చెప్తాడు ఆయన. వినేవాళ్ళు ఉండాలి కానీ ప్రాక్టికల్స్తో సహా నేర్పిస్తాడు. మనకేమో ఆ టాపిక్ చాలా కష్టం. మధ్యాహ్నం పూట సైన్స్ విన్నట్లుంటుంది. శ్రమలు అంటేనే మనకి చాలా ఇబ్బంది. యోబు శ్రమల గుండా వెళ్ళాడు. చివరికి 42లో 2వ వచనంలో రాయబడింది, దేవుడు సమస్త క్రియలు చేయగలడనియో ఆయన ఉద్దేశించింది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకొంటిని. ఎప్పుడు? మొదటి అధ్యాయంలో వచ్చినప్పుడు, తర్వాత అధ్యాయాలు వచ్చినప్పుడు ఆయన తన పుట్టిన దినాన్ని గురించి శపించుకోవడం ఆరంభించినాడు. నేను పుట్టుకుని ఉంటే బాగుండేది, నేను పుట్టిన వెంటనే చనిపోయింటే బాగుండేది, నేను పిండంతోనే లోకాన్ని విడిచిపెట్టింటే బాగుండేది. అలాగైన బాధ పద్యరూపకంగా వాడుతూ వచ్చినాడు. ఇప్పుడు 42వ అధ్యాయంకి వెళ్ళిన తర్వాత మైక్ ఇచ్చి అన్నామనుకో, బ్రదర్ మీరు పుట్టుకుపోతే బాగుండేది అని అనుకుంటారా? ఏమంటాడు జవాబు? అప్పుడు అనుకున్నాను తెలియక, ఇప్పుడేమనుకుంటున్నాను, నేను శ్రమలకే పుట్టాను. ఐ వాజ్ బోర్న్ ఫర్ ద సఫరింగ్. కొంతమంది ఇంట్లో మన పిల్లలు కూడా అంటారు, మమ్మీ కష్టాలన్నీ నాకేనా? తమ్ముడికి అస్సలు లేవు. కష్టాలన్నీ నాకేనా? చెల్లికి అస్సలు లేవు. కష్టాలన్నీ నాకేనా? అక్కకి అస్సలు లేవు. నేనే పరీక్ష రాసేటప్పుడు బాగాలేకుండా అయిపోతా, హాస్పిటల్కి వెళ్తాము, ఇబ్బందికరంగా ఉంటుంది, పరీక్షలు 3 గంటలు కూడా కూర్చోలేను, అన్ని కష్టాలన్నీ నాకే. చూడు తమ్ముడు కానీ అక్క కానీ చెల్లి కానీ వాళ్ళకి ఏం లేదు, బ్రహ్మాండంగా ఉన్నారు, చక్కగా అన్నీ చేస్తున్నారు, కష్టాలన్నీ నాకే వస్తాయి. నన్ను ఎందుకు మాతృ దినోత్సవం నన్ను ఎందుకు కన్నావు? అప్పుడు తల్లి చెప్తుంది, నేను కనలేదు, మరి దేవుడిచ్చాడు. నన్ను కూడా మీకు ఇస్తాడా? అక్కనిచ్చాడేమో, తమ్మునిచ్చాడేమో, చెల్లినిచ్చాడేమో, అన్ననిచ్చాడేమో అనుకున్నాను. నన్ను కూడా దేవుడు నీకు ఇస్తాడా? ఇది ఫస్ట్ చాప్టర్ నాయన, ఇంకా 42 అధ్యాయాలు ఉన్నాయి. ఎవరైనా మీకు చెప్పినారనుకో, అలాగే మాకు శ్రమలు ఉన్నాయి బ్రదర్ ప్రార్థన చేయండి అంటే ఏం జవాబు చెప్పాలంటే, ఇది ఫస్ట్ చాప్టర్, ఇంకా 42 అధ్యాయాలు ఉన్నాయని చెప్పండి. అదేంటి బ్రదర్ భయపడిపోతారంటే, భయపడేది కాదు, బైబిల్ అంతే కదా. 42వ అధ్యాయంకి వచ్చిన తర్వాత అప్పుడు యోబు అన్నాడు, నువ్వు సమస్త క్రియలు చేయగలవనియో నీవు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. ఆయన పేట పుస్తకం ఉంది, ఆయన కూతుళ్ళు పుట్టారు, వారి దేశమందు మిస్ యూనివర్స్ మిస్సెస్ యూనివర్స్లు అయ్యారు. ఎంత గొప్ప భాగ్యము. తర్వాత దేవుడు ఆయన్ని ఆశీర్వదించున్నాడు. పెద్ద పుస్తకం దేవుడు మన కొరకు అనుగ్రహించాడు. అందుకే శ్రమలు క్రైస్తవ జీవితంలో భాగము, తప్పించుకోలేము. అయితే శ్రమలన్నీ కొలిమి గుండా వెళ్ళినప్పుడు, పాఠశాల గుండా వెళ్ళినప్పుడు నేర్చుకోవటానికి చాలా పాఠాలు మనం నేర్చుకుంటాం. మీరేమనుకోకపోతే నేను కొన్ని విషయాలు చెప్పనా? నేను చెప్పే కొంతమందికే అర్థమవుతాయి, కొంతమందికి అర్థం కావు. ఎందుకంటే ఆ లైన్లో ఉన్నోళ్ళకే అర్థమైంది. మనకి జీవితంలో ఒక 5 బలమైన పాఠాలు నేర్పుతాయి. మొదటిది ఏంటంటే ఖాళీ కడుపు, ఎంటీ స్టమక్, అన్నం లేని రోజు. రెండవది ఏంటంటే కారే కన్నీరు. ఇది మీకు కాదు, కొంతమందికి. కన్నీళ్ళు కారుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే కొన్ని వారికి పాఠాలు నేర్పుతూ ఉంటాయి. మూడవది ఏంటంటే బ్రోకన్ హార్ట్స్, పగిలిన మనసు. ఎందుకు పగిలిందో తెలియదు. అద్దం పగిలితే అతికించవచ్చు, మనసు పగిలితే అతికించాలి. ఇంకోసారి చెప్పనా? మీకు కవితలు మాత్రం ఉన్నాయేం కదా, ఇది అనుభవం.
నాలుగవది ఏంటంటే ఏకాంత జీవితం. సింగిల్నెస్, లోన్లీనెస్ టీచర్స్ ద గ్రేటెస్ట్ లెసన్స్. ఏకాంగులుగా ఉండి లేదా ఒక్కళ్ళే ఉండే ఒంటరితనం అనే జీవితంలో చాలా పాఠాలు నేర్పుతుంది. కనుక ఒకవేళ మీకు భర్త చనిపోయి, భార్య చనిపోయి, పిల్లలు అందుబాటులో లేకుండా ఒక్కళ్ళగా ఉంటే ఏమో ఇలాగైపోయానే అంట. జీవితం నిజంగా అలాగ ఉంటుంది. పెళ్ళి కాని వాళ్ళకి, కొన్నిసార్లు పెళ్ళైన వాళ్ళకి ఏం పెద్ద తేడా ఉండదు. ఇంకోసారి చెప్పనా, పెళ్ళి కాని వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి ఏం పెద్ద తేడా ఉండదు. చాలామంది పెళ్ళైన వాళ్ళు కూడా భార్య భర్తలు సరిగా లేకుండా దూరం దూరం ఉంటారు. కొంతమంది విడాకులు తీసుకుని ఉంటారు. అప్పుడు ఒకళ్ళే అవుతారు కదా. అప్పుడు పెళ్ళి కాని వాళ్ళకి ఏం పెద్ద తేడా ఉందా? అలాగే భర్త చనిపోయింది లేదా భార్య చనిపోయినాడు అనుకోండి, అప్పుడు కూడా ఒకళ్ళే ఉంటారు కదా. ఏమైనా తేడా ఉందా? ఏం పెద్ద తేడా ఉండదు. సమాజంలో కొంత స్టేటస్ ఉండొచ్చేమో కానీ పేర్లు మారచ్చు. వాళ్ళకి పెళ్ళయింది, వితంతవులు, భార్య చనిపోయింది, భర్త చనిపోయిన, పిల్లలు చనిపోయి, ఇలాంటి స్టేటస్లు మారుతాయి కానీ జీవితంలో అంత ఎక్కువ ఏమీ మారదు. ఐదవది ఆఖరిది మరణం, డెత్. మరణం చాలా పాఠాలు నేర్పుతుంది. ఈ 5 మనిషిని జీవితంలో అనేక పాఠాలు నేర్పుతాయి. మనము కాదనుకున్న కొన్ని మన దగ్గరికి వస్తాయి. త్రోసివేసిన మనం కొన్నిటి గుండా వెళ్ళాల్సి వస్తుంది. యోబు ఇలాంటి వాటి గుండా వెళ్ళాడు. ఒంటరితనం గుండా వెళ్ళాడు. మాన ఛాయల గుండా వెళ్ళాడు. అంటే ఇంకా పిల్లలంతా చనిపోయారు, ఆ పరిస్థితి గుండా వెళ్ళాడు. పస్తుల గుండా వెళ్ళాడు. అనారోగ్యం గుండా వెళ్ళాడు. వెళ్ళవలసిన శ్రమల కొలిమి గుండా అంతా వెళ్ళాడు. ఆయన సమస్త క్రియలు చేయగల దేవుడని యోబు తర్వాత తెలుసుకున్నాడు. ఆయన ద్వారా మహిమ కొత్త నిబంధనలకు కూడా కనిపిస్తుంది. కొత్త నిబంధన భక్తులు రాస్తాడు, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి కదా. సహనము అని అంటేనే మనకు గుర్తొచ్చేది యోబు. విశ్వాసం అంటే గుర్తొచ్చేది చెప్పండి. విధేయత అంటే గుర్తొచ్చేది ఇస్సాకు. దేవుని మందిరం అంటే గుర్తొచ్చేది దావీదు. మోసం అంటే గుర్తొచ్చేది. అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు? మనం కూడా సేమ్ టు సేమ్ కదా. కనుక ఒక పదం చెప్తే మనకు బైబిల్లో కొన్ని లక్షణాలు గుర్తొస్తాయి. సువార్త అంటే ఎవరు గుర్తొస్తారు? కొత్త నిబంధనలో. పత్రికలు అంటే ఎవరు గుర్తొస్తారు? పద్మాస్ దీపం, ఒంటరితనం అంటే ఎవరు గుర్తొస్తారు? యోహాన్. చేపలు పట్టేదంటే ఎవరు గుర్తొస్తారు? అబ్బా, మీరు బైబిల్ పండితులు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. బేతనీ అంటే ఎవరు గుర్తొస్తారు? విశ్వాసమా? బేతనీ అంటే విశ్వాసం అంట కొంతమంది చెప్తున్నారు. నిజంగా విశ్వాసం ఉంటే ప్రభుకు స్తోత్రాలు, నిజంగా విధేయత ఉంటే ప్రభుకు స్తోత్రాలు, నిజంగా దావీదు వలె దేవుని మందిరాన్ని అంటుపెట్టుకుని ఉంటే స్తోత్రాలు, కట్టే పని నెహమ్యా వలె ఉంటే ప్రభుకు స్తోత్రాలు, వాక్యం చదివేవాళ్ళు ఎజ్రా వలె ఉంటే ప్రభుకు స్తోత్రాలు, ప్రవచించే యెషయాల వలె ఉంటే ప్రభుకు స్తోత్రాలు, బోధించే పేతురు వలె ఉంటే ప్రభుకు స్తోత్రాలు, రాసే పౌలు వలె ఉంటే ప్రభుకు స్తోత్రాలు, త్యాగం చేసే భక్సింగారు లాంటి వాళ్ళు ఉంటే ప్రభుకు స్తోత్రాలు. మరి బేతనీ అంటే ఏం గుర్తొస్తుంది? బేతనీ స్పెషల్ ఏంటి? విశ్వాసమా, తగ్గింప, విధేయత, సాత్వికమా? మనకు తెలుసు కదా బైబిల్లో. సాత్వికము అంటే గుర్తొచ్చేది ఎవరు? మోషే గుర్తొస్తుంది కదా. మరి ఇవన్నీ బాగా చెప్తారు. మనమంటే ఏం గుర్తొస్తుంది? మీరు చెప్తారా నేను చెప్పాలా? మీకు ఈ ప్రశ్న అడిగి కింద జవాబులు ఇస్తే ABCDEF అని ఇచ్చి చివరిలో జెడ్ 5AVU కాదు అంట. కరెక్ట్ చెప్పారన్న, 5AVU కాదు అంట. నేను చెప్పనా? మీరు బాధపడతారు నేను చెప్తే.
మనిషి పాపానికి గుర్తు, దేవుడు పరిశుద్ధతకు గుర్తు. బైబిల్లోని భక్తులు దైవ లక్షణాలకు గుర్తు, సంఘం యేసు ప్రభు త్యాగానికి గుర్తు. మనము కూడా దైవ లక్షణాలకు గుర్తయితే ఎంత బాగుండు. భక్తికి గుర్తు బేతనీ అంటే ఎంత బాగుండు. ప్రయాసకు గుర్తు బేతనీ అంటే ఎంత బాగుండు. సమర్పణకు పుట్టినిల్లు బేతనీ అంటే ఎంత బాగుండు. దైవ కార్యాలకు నిలయం బేతనీ అంటే ఎంత బాగుండు. ఆరాధనలకు పెట్టింది పేరు బేతనీ అంటే ఎంత బాగుండు. నైవేద్యానికి నిలువెత్తటి నిలయం బేతనీ అంటే ఎంత బాగుండు. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? వీటి ద్వారా దేవునికి మహిమ రావాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు 3 విషయాలు మనం చూసామనుకుంటాం. మొదటిది ఏంటి? సిక్నెస్, రోగము ద్వారా దేవునికి మహిమ. రెండవది ఏంటి? షైనింగ్, ప్రకాశించడం ద్వారా దేవునికి మహిమ. మూడవది ఏంటి? సఫరింగ్, శ్రమల ద్వారా దేవుడికి మహిమ. నాలుగవది యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. కనుక మనము దేవుని పని ఏం చేసినా దేవుడికి మహిమ రావాలా. అది రోగము ద్వారా అయినా, మన సత్క్రియలు ప్రకాశించడం ద్వారా అయినా, మనకున్న శ్రమల ద్వారా అయినా. ఇప్పుడు ఆఖరి యేసు ప్రభు వారి యొక్క త్యాగం, సాక్రిఫైస్, దేవునికి మహిమ వచ్చింది. త్యాగము, సాక్రిఫైస్ చాలా కష్టమైన సంగతి. చాలాసార్లు మనం అనుకుంటాం మనమేం త్యాగం చేయగలము అని అనుకుంటాం. యేసు ప్రభు యొక్క త్యాగం మనం చేయలేకపోవచ్చు. యేసు ప్రభు లాంటి త్యాగం చేయాలని ప్రభు కూడా మనల్ని కోరుకోడు. మన పరిమితిని బట్టి పిండి కొద్దే రొట్టె అని ఒక సామెత ఉంది. మనకు పరిమితి ఉన్నంత కొలది దేవుడు మన యుద్ధ నుండి కూడా కోరుతున్నాడు. యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఒకే మిషన్, ఒకే కమిషన్. మిషన్ ఏంటి? మనందరి కొరకే సిలువలో మరణించుట. ఒకే కమిషన్ ఏంటి? మన కొరకే దేవుని గొర్రెపిల్లగా సిలువలో వధించబడట. సో క్రాస్ ఈజ్ ఎ మిక్సర్ ఆఫ్ బోత్ మిషన్ అండ్ కమిషన్. సిలువ యేసుప్రభు యొక్క పరిచర్య, యేసుప్రభు యొక్క పని. ఈ రెండు ఆయన సిలువలో జరిగించి టెటలోస్టాయ్, ఇట్స్ ఫినిష్డ్, ముగించబడింది. దెర్ ఈజ్ నథింగ్ టు బి డన్. ఇంక చేయవలసింది ఏమీ లేదు, ఆల్ డన్. అంటే మామూలు మన ఇంట్లో పిల్లలు చెప్పినట్లు కాదు. మన ఇంట్లో పిల్లలు రేపు పరీక్ష ఉందనుకోండి, హోంవర్క్ ఇచ్చినారు చదువుకో అంటే వాడు ఇట్లా పోయి పుస్తకం తెరుస్తాడు. మా అంత అయిపోయింది, మా అంత చదువుకున్నవారంటే ఎక్కడ అడుగుతావు అడుగు. ఆమెకు చదువు రాదు, ఎక్కడ అడుగుతుంది పుస్తకంలో. ఇంకా అందుకని చదువుకున్నవరా, నీకెందుకు మా నా మీద నీకు నమ్మకం లేదు కదా. నేను అంతా చదువుకున్నా, రాస్తాను చూడు. అంతలో వాళ్ళ డాడీ వచ్చినాడు, వాడు అంతా చదువుకున్నాడంట, పుస్తకంలో ఎక్కడ అడగమంటాడు అడుగు అని అంటున్నాడండి. ఒకసారి మీరు అడుగుతారా అని. సరే అడుగుతానులే అని వాడు పుస్తకం తీసుకొని, రే ముందు మాటలు ఏం రాసినారు చెప్పరా. డాడీ అది తప్ప అన్నీ చదువుకున్నా డాడీ. మనం ఏది అడుగుతామో వాడు అది తప్ప అన్నీ చదువుకున్నామని చెప్తాడు. వాట్ ఈజ్ ఫోటోసింథసిస్ అంటే, అంకుల్ అది తప్ప అన్నీ చదువుకున్నాను అంకుల్. వాట్ ఈజ్ డిఎన్ఏ స్ట్రక్చర్, అదొక్కటి చదువుకోలేదు అంకుల్, మిగతావన్నీ చదువుకున్నాను. అలాగూ దేవుడి దగ్గరికి వచ్చిన మనం కూడా అలాగే చెప్తున్నాం, ప్రభువా ఇదొక్కటి తప్ప ఇంకేమైనా చేస్తా తెలుసా, అసలు నా సంగతి తెలియదు అనుకుంటున్నా మీకు. సువార్త తప్ప ఏమైనా చేస్తాను అనుకో, ప్రార్థన తప్ప ఏమైనా చేస్తాను అనుకో, ఆరాధన తప్ప ఏమైనా చేస్తాను అనుకో, పరిచర్య, ప్రభువా ఇదొక్కటి తప్ప ఏమైనా చేస్తా. బహుశా నీకు తెలియదేమో, అడగ మా సేవకుని కావాలంటే. నాకు తెలియకపోతే ఆయనకి ఎలాగ తెలుసాయా. అలా ప్రభు దగ్గరికి వచ్చి మనం అంటూనే ఉంటాం చిన్నపిల్లలు అన్నట్లు. ఆ పిల్లల యొక్క అమాయకత్వానికి తల్లిదండ్రులు బాధపడతారో సంతోషిస్తారో తెలియదు, కానీ మన పరలోక ప్రభు అయితే మనల్ని గురించి విచారిస్తాడు.
ప్రభు మనకు అప్పగించిన పనిని మనం చేయటానికి సిద్ధంగా ఉన్నామా? ప్రతి వానికి వాని సామర్థ్యం చొప్పున పని అప్పగించి దేశాంతరమున పోయెను. బహుకాలమైన తర్వాత, ఈ బహు అనేవి కూడా 5 ఉన్నాయి. అప్పుడు టైంని బట్టి చూడట్లేదు. బహుగా ఫలించుట, బహుగా చేయాల్సిన 5 పనులు ఉన్నాయి. దాంట్లో మొదటిది ఏంటి చెప్పండి. ఎందుకు ఇది ఇంటరాక్టివ్ సెషన్ అంటే నిద్రపోయే ప్రమాదం ఉంది, అందుకని ఇంటరాక్టివ్ సెషన్ మాదిరి. చెప్పండి అని ఎందుకు అడుగుతామంటే నాకు ఎక్కువ తెలుసు మీకు తెలియదు అని కాదు, నాకు బాగా తెలుసు నాకంటే మీకు ఎక్కువ తెలుసు అని. అర్థమవుతుందే తెలుగు? వేగంగా మాట్లాడితే తెలుగు కొంతమందికి అర్థం కాదంట, అందుకనే నాకు బాగా తెలుసు మీకు తెలుగు బాగా అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి మరి. ప్రభు మనకు అప్పగించిన పనిలో చివరిదాకా నమ్మకంగా ఉంది. బడా నమ్మకమైన మంచి దాసుడా, నా సంతోషంలో నీవు పాలుపోయి వెల్ డన్ మై సర్వెంట్ అని ప్రభు చేత భుజం తట్టించుకోవడం, శబాష్ అనిపించుకోవడం, బడా నమ్మకమైన దాసుడని మంచి అనిపించుకోవడం ఎంత బాగుంటుంది. ప్రభుకు అర్పించాలంటే ఏం అర్పిస్తామో? వేలాది నదులంత విస్తారమైన తైలం తీసుకుని వచ్చి అర్పిస్తామా? కొండ మీద ఉన్న ఆవు దూడలను, ఎద్దులన్నీ తీసుకుని వచ్చి అర్పిస్తామా? అరణ్యంలో ఉన్న జంతువులన్నీ తీసుకుని వచ్చి అర్పిస్తామా? ఆకాశంలో ఉన్న పక్షులన్నీ తీసుకుని వచ్చి అర్పిస్తామా? సముద్రంలో ఉన్న చేపలన్నీ తీసుకుని వచ్చి అర్పిస్తామా? నదిలో ఉన్న నీళ్ళన్నీ తైలం వలె చేసి అర్పిస్తామా? ఏం అర్పిస్తా? ఎంత అర్పించినా రుణం తీరదు కదా. కానీ ప్రభు మనకిచ్చింది అది సమయం కావచ్చు, అది తలాంతులు కావచ్చు, అది మనకిచ్చిన ఆరోగ్యం కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కుటుంబం కావచ్చు, సేవ కావచ్చు, దర్శనం కావచ్చు, ఆయన కొరకు ఫలించాలి. ఇప్పటిదాకా 4 విషయాలు చూసినాం. మొదటిది ఏంటి? బ్రింగ్ ఫోర్త్ గ్లోరీ టు ద సిక్నెస్. ఒకవేళ శరీర బలహీనతలో ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది. రెండవది సత్క్రియలు చేస్తే దేవునికి మహిమ. మూడవది శ్రమల ద్వారా దేవుడికి మహిమ. నాలుగవది త్యాగము ద్వారా దేవుడికి మహిమ. అదొక ఊరు. ఆ ఊరిలో ఒక టీనేజ్ గర్ల్, బర్డ్స్ ఇంటర్మీడియట్ అనుకో, ఆమె ప్రభుని నమ్ముకుంది. చాలా సంతోషంగా ప్రభుని సేవిస్తూ ప్రభు కొరకు సాక్షిగా ఉంటుంది. ఓసారి ఇలాగ మందిరికి పోతే పాస్టర్ గారు వాక్యం చెప్పారంట, ప్రభువు మనకి ఏది ఇస్తే అది మనం ప్రభు కొరకు వ్యయపరచుకోవాలా. సమయం కానీ, శక్తి కానీ, తలాంతులు కానీ, మనకి ఏది ఇచ్చినా, చదువు ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా ఎవరికి తెలిసినట్లు వాళ్ళు వ్యయపరచుకుంటున్నారు. కొంతమంది డబ్బులు ఉన్నవాళ్ళు, మీ మాదిరి ధనవంతులు వచ్చి కానుకలు వేస్తున్నారు. ఈ అమ్మాయి అనుకునింది, నా దగ్గర ఏం డబ్బులు లేవే, నేను ఎలా కానుకేయాలా? నా దగ్గర బంగారం కూడా లేదు అమ్మి వేయటానికి, పొలాలు కూడా లేవు నా దగ్గర. అన్నీ ఏదైనా అమ్మి వచ్చిన డబ్బులు తీసుకుని వేస్తామంటే ఏం లేదు. అప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది కదా, నీ దగ్గర ఒక కుక్క పిల్ల, పెట్ డాగ్ అంటాం కదా, సిస్టర్స్కి బ్రదర్స్ కూడా ఈ మధ్యలో పెంపుడు కుక్కలు అంటే చాలా ఇష్టం. దాని మీదే వాళ్ళు మనసు పారేసుకుంటారు. మనం దాన్ని కుక్క అంటే వాళ్ళు బాధపడతారు. దానికి పేరు పెట్టింటారు వాళ్ళు, జానీ, షైనీ, టోనీ, సన్నీ అని అట్లే పిలవాల. మనం పిలిచేటప్పుడు బ్రదర్ జానీ బాగున్నాడు, అయ్యో చాలా బాగున్నాడు కదా. అలా కాకుండా మనం మీ కుక్క పిల్ల బాగుందా అని అడిగేవరకు, అయ్యో కాదు బ్రదర్ వాడు జానీ బ్రదర్. దానికి స్త్రీలింగం కూడా వాడరు, పురుషలింగం. వాడు బాగున్నాడు బ్రదర్, సంతోషంగా ఉన్నాడు బ్రదర్. ఆ కుక్క అంటే వాళ్ళకి అంత అమితమైన సంగతి. మీతో ఏది అడిగినా పాయింట్ టు పాయింట్ చెప్తారు. సిస్టర్ బాగుంది, బాగుంది. బ్రదర్ బాగున్నాడు. పిల్లలు బాగున్నారు. సంఘం బాగుందా, బాగుంది అంటారు. ఈ కుక్క పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికే ఇవన్నీ చెప్తారో, చాలా బాగుంది బ్రదర్, అది పాటలు పాడుతుంది బ్రదర్, డ్యాన్స్ చేస్తుంది బ్రదర్, అయ్యో దాని గురించి చెప్పనలేవు కాదు బ్రదర్, అన్నీ మాకు అవసరం లేదులే అని లోపల అనుకుంటాం. కానీ వాళ్ళని ఎంతకు నిరుత్సాహపరచాలని అనుకుంటా ఉంటాం. ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా కుక్కపిల్ల అంటే చాలా ఇష్టం. లోపల ఏదో స్వరం వచ్చిందంటే, ఈ కుక్కపిల్లని నమ్మి ఆ వచ్చిన డబ్బులు ప్రభుకి ఇవ్వచ్చు కదా అని. అబ్బా
కుక్క పిల్ల నాకు ఈ స్మార్ట్ ఫోన్ లాంటిది, దాన్ని అమ్మితే ఇంకేమైనా ఉందే, నాకు గుండె ఆగిపోయినట్లే, నేను దాన్ని అమ్మలేను అని రోజు కుక్క పిల్లని బయటికి తీసుకెళ్ళి వాకింగ్ మాదిరి తీసుకురావడం. బహుశా మీలో చాలామందికి తెలియదేమో, ఆ పెంపుడు కుక్కలు పెంచుకున్న వాళ్ళకి దాని మీద అనురాగము, బంధం చాలా తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు పిల్లలు కన్న తర్వాత 9 నెలలు మోసి 1-2 చేస్తేనే, కొన్నిసార్లు ఎప్పుడు వీడు ప్రయాణంలోనే చేస్తాడు, ఎప్పుడు మందిరంలోనే చేస్తాడు. ఇలా బహుశా మీరు బాధపడుతుంటారు. ఈ కుక్క పిల్లలు పెంచుకున్న వాళ్ళు ఎలాగ చేస్తారో తెలుసా? పాశ్చాత్య దేశాల్లో దాన్ని ఇప్పుడు మీ జాతర మాదిరి తీసుకెళ్తే అది అక్కడ 1-2 చేస్తే ప్లాస్టిక్ సంచులు తీసుకెళ్ళింటారు వీళ్ళు. 1 చేసినా 2 చేసినా ఇట్లా తీసుకొని దాన్ని కట్టుకొని వచ్చి డస్ట్బిన్లో పడేయాల. మన ఇండియాలో మాదిరి ఎక్కడ పోతే అక్కడ పో, ఇక్కడ పో అని చెప్పడానికి లేదు. నీ కడపను పుట్టిన కొడుకు కూతురికి చేయాలంటేనే చిన్న పిల్లలకు ఉంటే ఇంత కష్టమైతే కుక్కలకు చేస్తున్నారండి. విచిత్రం, అంత అనురాగం దాని మీద వీళ్ళకి. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఈ కుక్కపిల్ల అమ్మేయాలనుకుంటే నీకు ప్రభువా కుక్కపిల్ల ఈ పోరాటం వస్తూ ఉంది. రోజు అమ్మాయికి ఒక పేరు పెడదాం, ఎల్సీ. ఎవరు లేరు కదా ఇక్కడ, ఎవరైనా ఎల్సీలు ఉన్నారా? పేరు మారుస్తూ ఉంటే, ఎల్సీ నీ కుక్కపిల్ల అమ్మే. దాన్ని అమ్మితే ఏమొస్తుంది? అంత పెద్ద రేటు కూడా లేదే, జర్మన్ షెపర్డే కావచ్చు. ఏమో ఒక పూట భోజనానికి వస్తుందే, ఒక $100 అనుకోండి, అంటే ఒక 10,000 రూపాయలు అనుకో. ఏమొస్తుంది దాన్ని అమ్మితే? ఏమంత రాదు కదా. ఎంత వస్తుందే అనవసరం. కుక్కపిల్ల అమ్మి దాన్ని కానకి తీసుకొని వచ్చి దేవుడి పని కొరకు వాడాలా. తనకి ఎవరో తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు ఆ ఊర్లో. ఆయన ఎప్పుడో ఒకసారి ఈ అమ్మాయి కుక్కను బయటికి తీసుకెళ్ళింటే అడిగాడు, అమ్మాయి కుక్కపిల్ల బాగుందా, నాకు ఇస్తావా, నేను డబ్బులు ఇస్తా అన్నాడు. నేను దీన్ని ఇయ్యను, ఇది నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమో తెలుసా? ఐ లైక్ దిస్ క్యూటీ. ఇప్పుడు దాన్నే అమ్మాలా. ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, డోర్ బెల్ కొట్టింది. డాక్టర్ తల తీసినాడు. ఏంటమ్మా ఇలాగొచ్చావని అన్నాడు. నా కుక్క పిల్లని అమ్ముతున్నాను. షాక్. అమ్ముతున్నావా? ఏంటి నువ్వు అమ్మవే, ప్రాణంతో సమానంగా చూసుకున్నావే? లేదు అమ్మే, దీని మాసన్నమైంది, దీన్ని అమ్ముతున్నాను. ఎందుకు అమ్ముతున్నావు అమ్మాయి? కారణం చెప్పను, అమ్మేస్తున్నా. ఎంత? మీ ఇష్టం డాక్టర్, ఎంత ఇవ్వండి. ఇదిగో 10,000 తీసుకో. 10,000 ఇచ్చి, ఆ 10,000 తీసుకున్న తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చింది. ఇప్పుడు హృదయంలో పోరాటం. కుక్కపిల్ల నాకు ప్రియమైంది, నా యేసు నాకు అంతకంటే ప్రియమైన వాడు. ఐ ఆమ్ మై బిలవర్డ్ ఈజ్ మై. నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నా వాడు. వెళ్ళి ఆ 10,000 దేవుని పని కొరకు వినియోగించి. కుక్కపిల్ల లేకపోతే నిద్ర పట్టట్లేదు, రోజులు గడుస్తున్నాయి, చాలా బాధతో ఉంది. ఒక్క దినం తన ఇల్లు బెల్లు నొక్కినట్లయింది. ఏంటి అని తలుపు తీసింది. నేర కుక్కపిల్ల వచ్చింది, తన కుక్కపిల్లే. ఇంటి దగ్గరకు వచ్చి నిలబడింది. దాని మెడకు ఒక చీటీ కట్టినారు, లెటర్. ఆ లెటరు ఏంటా అని చూసింది. ఆ లెటర్లో ఇలాగ రాసి, చెప్పనా? ఇంత సస్పెన్స్ పెడితే ఎట్లా బ్రదర్? దాంట్లో ఏం రాశారంటే, అమ్మాయి పేరు ఎల్సీ కదా, ప్రియమైన ఎల్సీ, నువ్వు యేసుప్రభుని నమ్ముకొని యేసుప్రభు కొరకు జీవిస్తున్నావని విన్నాను. యేసుప్రభు నీతో మాట్లాడారని నీకు ప్రాణప్రదముగా తలంచిన కుక్క పిల్లని అమ్మేసిన. డాక్టర్ గారు రాసిన ఉత్తరం. నేను ఇంతకు ముందు కావాలనుకున్నప్పుడు నువ్వు నాకు ఇవ్వలేదు. ఇప్పుడు నేను వద్దన్నప్పుడు నువ్వు వచ్చి కుక్క పిల్లని నాకు ఇచ్చేసిపోయావు. నీ దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత నేను మీ చర్చి మెంబర్స్ దగ్గరికి పోయి అడిగాను, ఎందుకు ఎల్సీ కుక్క పిల్ల నమ్మదో, అమ్మింది ఎందుకు అని అడిగాను మీ ఫ్రెండ్స్ని. మీ ఫ్రెండ్స్ ఏం చెప్పారో తెలుసా? అమ్మాయి ఆ కుక్క పిల్ల కంటే యేసుప్రభుని ఎక్కువ ప్రేమిస్తుందంట. యేసుప్రభు యొక్క ప్రేమను తలుచుకున్నప్పుడు ఈ కుక్క పిల్ల సమానమైంది కాదని దాన్ని అమ్మేసి ఆ డబ్బులు తీసుకుని వచ్చి యేసుప్రభు యొక్క సేవకి ఇచ్చేసింది. అది అమ్మాయి యొక్క త్యాగము, అందుకే కుక్క పిల్లని నమ్మింది అని తెలిసింది. నేను కుక్క పిల్లని ఎందుకు అమ్మినావు అనుకున్నానంటే,
నీ చదువులకి ఏమైనా డబ్బులు అవసరమేమో అందుకే అమ్మావేమో, మీ నాన్నగారికి అమ్మగారికి ఏమైనా ఆరోగ్యం బాగాలేదేమో, హాస్పిటల్లో పెట్టారేమో అందుకే అమ్మావేమో, ఇలాగ రకరకాల కారణాలతో నేను అనుకున్నాను. కానీ నా కారణాలనే తప్పని అర్థమైంది. నువ్వు యేసు ప్రభుని ఇంతగా ప్రేమిస్తుంటే నాకు ఆ యేసు కావాలి. ఈ కుక్క పిల్ల నీ దగ్గరే ఉంచుకో, ఆ 10,000 కూడా నీకు గిఫ్ట్. నాకు ఆ యేసును పరిచయం చేయవా? ఇట్లు మీ డాక్టర్. కథ కట్ చేస్తా. ఒక చిన్న అమ్మాయి దేవుడి కొరకు చేసిన తీర్మానాన్ని డాక్టర్ యొక్క హృదయం పగిలేటట్లు ప్రభు వాడుకున్నాడు. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఊహిస్తారా? ఇలాగ ఒక చిన్న స్మాల్ గెస్చర్, ఒక చిన్న పని. డాక్టర్ ఎన్ని సువార్తలు చెప్పినా మారేవాడు కాదు, ఎన్ని యూట్యూబ్లో వాక్యం చెప్పినా మారేవాడు కాదు, ఎంతమంది పోయి సేవ చేసినా చేతుల నుంచి ప్రార్థన చేసినా మారేవాడు కాదు. ఒక అమ్మాయి ఎల్సీ యొక్క సామాన్యమైన తీర్మానాన్ని బట్టి డాక్టర్ ప్రభుని నమ్ముకున్నాడు. ఆయన కూడా యేసుని అంగీకరించినాడు. ఒక్క చిన్న సాక్రిఫైస్ బ్రాట్ ఎ గ్రేట్ సోల్. స్మాల్ సాక్రిఫైస్, బిగ్ ఫిష్, బిగ్ సోల్. బిగ్ సాక్రిఫైస్, బిగ్గెస్ట్ సోల్. చిన్న త్యాగం చేస్తే పెద్ద ఆత్మ, పెద్ద త్యాగం చేస్తే ఇంకా పెద్ద ఆత్మలో దేవుడు తీసుకురావాలని కోరుతున్నాడు. కనుక ఇక్కడి నుండి మనం వెళుతుండగా ప్రభు మనకి ఏది ఇచ్చినాడో అది ఆయనకు అప్పగించుకొని ఆయన ద్వారా మనం వాడబడినట్లు ప్రభు సహాయం చేయనుగాక. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పరచబడును. ప్రార్థన.